నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఇందులో ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా స్క్రిప్ట్ వర్క్ గురించి మనం తెలుసుకుంటున్నాం. స్క్రిప్ట్ వర్క్లో కిందటి వీడియోలో స్క్రిప్ట్ని డెవలప్ చేసే క్రమంలో దాన్ని 5 భాగాలుగా డెవలప్ చేయమని చెప్పుకున్నాం. 1 కాన్సెప్టు, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. దీంట్లో కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కొద్దిగా, సినాప్సిస్ గురించి కూడా కిందటి వీడియోలో కొద్దిగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో సినాప్సిస్ గురించి తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో వన్ లైన్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సినాప్సిస్ గురించి కిందటి భాగంలో ఏం తెలుసుకున్నామంటే, కాన్సెప్ట్లో మనం అనుకున్న ఒక కాన్సెప్ట్ని సినాప్సిస్గా డెవలప్ చేయడం ఎలాగో కొంచెం తెలుసుకున్నాం. అంటే మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, రోబో ఎదురు తిరిగితే, అంటే ఎగ్జాంపుల్ కోసం ఒక స్క్రిప్ట్ అనేది రాస్తున్నాం. రోబో ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనని, ఒక లైన్లో ఉన్న చిన్న ఆలోచనని, కాన్సెప్ట్ని సినాప్సిస్ రూపంలో, అంటే సంక్షిప్త కథ, అంటే ఒక 4-5 పేజీల్లో దాన్ని డెవలప్ చేయడం, కథలాగా చేయడం అలాగా కొంత చూసాం. దానికి ఏం చేయాలంటే, ఈ కథని ఎలా రాయాలంటే, ఫస్ట్ కథ ఎలా ప్రారంభమవుతుందో ఒక పేజీలో రాసుకొని, లాస్ట్ పేజీలో కథ ఎలా ముగుస్తుందో రాసుకొని, మధ్యలో ఈ ప్రారంభానికి ముగింపుకి మధ్యలో కథ ఎలా నడిచింది అనేది రాసుకోమని చెప్పాం. అలా రాసుకున్న తర్వాత ఈ కథని విజువలైజేషన్కి సపోర్ట్గా ఉండడం కోసం మనం రాసుకున్న ఈ సంక్షిప్త కథకి ఆర్ట్ డిపార్ట్మెంట్తో మనం కొన్ని బొమ్మలు వేయించాలి. అంటే ప్రారంభం కోసం కొన్ని బొమ్మలు, కథ ముగింపు అంటే క్లైమాక్స్లో సంబంధించిన కొన్ని బొమ్మలు, డ్రాయింగ్స్, స్కెచెస్ వేయించుకోవాలి. అప్పుడు ఆ స్కెచెస్ చూసినప్పుడు మనకి ఇంకా విజువలైజేషన్కి మనకు సపోర్ట్గా ఉంటాయి. అప్పుడు అలాగే ఆ క్రమంలోనే ఈ కాన్సెప్ట్ నుంచి సినాప్సిస్గా వచ్చే స్టేజ్లోనే మనం ఈ సినిమాకి ఒక టైటిల్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఉదాహరణకి రోబో ఎదురు తిరిగితే అనే కాన్సెప్ట్కి నేను ఇచ్చే టైటిల్ AR27, అంటే అడ్వాన్స్డ్ రోబో 2027. దీన్ని టైటిల్ డిజైనింగ్ మనం ఒక డ్రాయింగ్తో ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఉదాహరణ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మనం ఒక డ్రాయింగ్ వేసుకొని రోబో చుట్టూ తిరిగే కథ కాబట్టి రోబోని వేసుకున్నాం, అంటే ఇలా ఉండొచ్చు అని. తర్వాత AR27 టైటిల్, అంటే అడ్వాన్స్డ్ రోబో 2027, అంటే 27, AR27 అలా పెట్టుకుని రోబోని, మనకిది కాన్సెప్ట్ మొత్తం యుద్ధాన్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి రోబోకి ఆర్మీ డ్రెస్సులు వేసాం. ఇలా దానికి సంబంధించిన ఒకసారి బాగా చూడండి. ఇలా ఒక కథకి టైటిల్ కూడా అప్పుడే అనుకొని ఈ సినాప్సిస్ని ఇంకా ఒక కథ రచయితలతో దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే సినిమాకి అతి ముఖ్యమైనది కథ కాబట్టి మనం దీన్ని ఇంకా డెవలప్ చేస్తాం. అయినప్పటికీ ఇదే ఒక మూల కథలాగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సినాప్సిస్ని మనం డ్రాయింగ్స్ రూపంలో వేసి ఒక్కసారి విజువలైజేషన్ చేసుకొని చూడాలి. అంటే ఆ విజువలైజేషన్తో మనం అనుకున్న సినిమాకి ఈ కథని ఒకసారి కళ్ళు మూసుకొని మొత్తం విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే ఆ క్యారెక్టర్స్ని, ఆ లొకేషన్ అంతా. ఇటువంటి బొమ్మలు వేయడం, ఒక కథకి టైటిల్ ఇవ్వడం, దాంతో ఈ సినాప్సిస్ స్టేజ్ అనేది
అయిపోద్ది. తర్వాత సినాప్సిస్ నుంచి వన్ లైన్ ఆర్డర్గా డెవలప్ చేయడం, అంటే కాన్సెప్ట్ నుంచి వన్ లైన్లో ఉన్న చిన్న కాన్సెప్ట్ని ఒక 4-5 పేజీల్లో ఒక సినాప్సిస్గా డెవలప్ చేసాం, అంటే చిన్న కథగా. ఈ చిన్న కథని సినిమాకి తగ్గట్టుగా వన్ లైన్ ఆర్డర్, అంటే వన్ లైన్ ఆర్డర్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు తయారు చేయాలి, వన్ లైన్ ఆర్డర్ని ఎలా తయారు చేయాలి అనే విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైరెక్షన్ కోర్సు గురించి డైరెక్షన్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నెక్స్ట్ వీడియోలో వన్ లైన్ ఆర్డర్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం, స్క్రిప్ట్ ప్రాసెస్లో, తర్వాత సినాప్సిస్ గురించి కొంచెం తెలుసుకున్నాం, తర్వాత స్టేజ్లో దీన్ని వన్ లైన్ ఆర్డర్గా డెవలప్ చేయడం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.